హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం అయితే 2:33 అట్లా అయ్యింది. ఇప్పుడే నిద్ర అయితే లేచామన్నమాట. సో ఏంటంటే ఇంకైతే నైట్ దర్శనం అయితే కొంచెం ఒక 3 అవర్స్ అట్లా పట్టిపోయింది. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా నైట్ అక్కడే ఆల్టున్నాము. అండ్ అక్కడే ఇంకా ఫుడ్ తీసుకెళ్ళాం కదా. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటాను నిన్నటి వీడియోలో అయితే. అండ్ ఇంకైతే వెళ్ళి మంచిగా అక్కడ నిద్రపోయాము ఒక 2-3 అవర్స్ అట్లా. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక 4:30 4కి అట్లా బయలుదేరేసాం. అండ్ ఇంటికైతే ఒక 7:30 8కి అట్లా వచ్చామన్నమాట. 8 అట్లా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఈరోజు. ఇంకా వచ్చినప్పుడు పడుకున్నామండి. సో కరెక్ట్గా 2:30కి నిద్ర లేచాను నేను. ఒక 8:30 9కి అట్లా పడుకున్నాను టిఫిన్ తినేసి. సో హోటల్ నుంచి అయితే టిఫిన్ తీసుకొచ్చేసుకున్నాం వస్తూ అండ్ తినేసి అయితే పడుకునేసామన్నమాట. ఇంకా 9:30కి పడుకొని కరెక్ట్గా 2:30కి లేచాను. అండ్ పిల్లలు అయితే ఆకలికి ఆవురావురమంటూ ఉన్నారు. సో మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇంకా మా అత్తయ్య ఆయన అయితే గేట్కి వెళ్ళేసి ఇంకా చికెన్ తీసుకొని ఏదో పని ఉంటే చూసుకొని వచ్చారు. సో వాళ్ళైతే వంట చేస్తూ ఉన్నారు. నేనైతే కొంచెం ఎగబెట్టేట్టు ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ కూడా సర్దాను. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు వాళ్ళ కిచెన్లో చూద్దాం, వెళ్ళిరండి. సో మా ఆయన అయితే బిజీగా వంట చేస్తూ ఉన్నారు. అండ్ మా అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంది. మా అత్తయ్య అయితే రైస్ పెట్టారనమాట. వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారు వంట. సండే కాబట్టి ఇంకా ఈరోజు చికెన్ ఫ్రెండ్స్ వేడిగా చికెన్ చేస్తున్నారు. సో మా హస్బెండే వంట చేస్తున్నారు ఈరోజు. రైస్ అయితే అత్తయ్య చేస్తున్నారు అండ్ చికెన్ అయితే మా ఆయన వండుతున్నారు. ఒకసారి వండితే మళ్ళీ మనం అదే పని పట్టుకుంటామని తెలుసు కదా, అట్లా అనమాట. సో ఒకసారి వంట చేయడం స్టార్ట్ చేస్తే మనం అదే పని చేపిస్తాం మళ్ళీ. అట్లనే ఈరోజు మా ఆయన చికెన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మా అత్తయ్య అయితే అంటే నిన్న కడిగి పెట్టిన గిన్నెలు అవన్నీ కూడా పైన సర్దుతూ ఉంది. ఇక్కడైతే మా అమ్మాయి అనమాట. సో టైం కూడా 3 అయిపోయి వచ్చేస్తుందండి. 3:10 అవుతుంది. సో ఇంకైతే తొందరగా చేసి అయితే తినాలి. చాలా ఆకలి వేసేస్తూ ఉంది. అండ్ ఇదంతా ఇచ్చింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. నాకు ఏంటంటే కొత్తగా బ్లాక్ బీట్స్ ఒకటి తీసుకున్నా. ఇదిగోండి, కొత్తగా బ్లాక్ బీట్స్ ఒకటి తీసుకున్నాను. సో అది వేసుకున్నప్పటి నుంచి ఇచ్చింగ్ వస్తుంది. నాకు మామూలుగా సెట్ అవుతాయి, కాకపోతే ఇది ఎందుకో సెట్ అవ్వలేదన్నమాట. అది వేసుకున్నప్పటి నుంచి చాలా ఇచ్చింగ్ వచ్చేసి ఇలా అయిపోయింది. సో దీనికి ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేయాలి. ఎంత నిద్రపోయినా సరిపోవట్లేదు. ఒక 2 డేస్ అయినా పడుతుంది ఖచ్చితంగా బాడీ సెట్ అవ్వడానికి. ఎందుకంటే నాన్ స్టాప్గా నడవడం అక్కడ, ఇంకా పార్కింగ్ అంతా కూడా కిందనే పెట్టేయడం వల్ల నడవాల్సి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే బాగా అలసిపోయాము. మాట్లాడడానికి కూడా నాకు ఏం గుర్తు రావట్లేదు అనమాట. మాట్లాడడానికి అంత నిద్ర మత్తుంది. ఇంకా నైట్ అంతా నిద్రపోయినా సరిపోదు. ఇంకా రేపంతా ఇంటికి వెళ్ళాక ఫుల్ రెస్ట్ తీసుకుంటే కానీ ఇంకా బాడీ అనేది సెట్ అవ్వదు అనమాట. సో అది. సో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అంటే మా ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం అటుపక్క చెట్లు అవి ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను ఏమేమి చెట్లు నాటామని చెప్పేసి. అండ్ అలాగే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తాను. వంట అయ్యేలోపు మనం బయట అవన్నీ చూసేసి వద్దాం రండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇకైతే వంట అయ్యేలోపు మనమైతే కొంచెం మా ఇంటి దగ్గర, అంటే మా మెట్టిన ఇంటి దగ్గర సరౌండింగ్ అంటే గార్డెన్ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న గార్డెన్ టూర్ లాగా అయితే చూపిస్తాను. హోమ్ టూర్ అవి అడుగుతారు ఖచ్చితంగా మా మెట్టినిల్లు హోమ్ టూర్ అయితే. సో అది తప్పకుండా నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు హోమ్ టూర్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చాలా మెస్సీగా ఉంది హౌస్ అంతా. మేము 2 డేస్ నుంచి పండుగ బిజీలో ఉన్నాం కదా. ఈరోజు ఇంకా ఓపిక కూడా లేదు నాకు హోమ్ టూర్ వీడియో చేయడానికి. అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు హోమ్ టూర్ వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే బయట లంచ్ అయ్యేలోపు బయట ఉన్న గార్డెను, మేము ఏమేమి చెట్లు పెట్టాము అవన్నీ చూపిస్తాను. అండ్ ఇంకా తర్వాత లంచ్ అవుతుంది. ఆ లోపు తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రిలాక్స్గా తొందరగా పడుకునేయాలి. అండ్ ఇప్పుడైతే మనం ఇంట్లో నుంచి బయట రాగానే మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదంతా మన ప్లేసే, ఇదిగోండి. సో ఆ ప్లేస్ అంతా మనదే అనమాట. ఇంకా అది ఖాళీగా ఎందుకు పెట్టడం అని చెప్పేసి కొన్ని వెజిటేబుల్స్ మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి అటుపక్క, మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇంకా ఎంటర్ అవ్వగానే మనకి నిన్నటి వీడియోలో చూసారు కదా తులసి కోట అయితే ఉంటుంది. అక్కడే పక్కన ట్యాప్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇట్లా రాగానే ఇదంతా కనకాంబరం పూ చెట్లు, ఇదిగోండి.
సో ఇదంతా కనకాంబరం పువ్వు చెట్లు ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడంతా పచ్చిమిర్చి, ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చెట్టు నిండా వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా న్యాచురల్గా ఇంటి దగ్గరే వెజిటేబుల్స్ అన్నీ దొరికితే. ఇది పాము కూర కదా, ఇటు చూపించు. ఇది పాము కూర కదా ఫ్రెండ్స్. ఏమవుతుందో చూస్తే పాములు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని అర్థం. ఇది పాము కూర ఫ్రెండ్స్, దగ్గర నుండి చూపించు. సో పాము కూర ఫ్రెండ్స్, అది అంటే పాములు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా మాకు తెలియకుండా. ఈ పొయ్యిల సందులో ఎన్ని ఉన్నాయో తెలియదు. సో అది ఇంకా ఇదంతా పువ్వుల చెట్లు, అలోవెరా ఇవన్నీ న్యాచురల్గా దొరికేట్టు ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక మందారం చెట్టు ఉంది. అండ్ ఇదొక గన్నేరు పువ్వుల చెట్టు ఉంది. ఈ పువ్వులు వినాయకుడికి చాలా ఇష్టం. ఈ పువ్వులు పెడతాయి, చాలా మంచిది పూజకి. అండ్ ఇక్కడే తాంబూలం అంటే తమలపాకుల చెట్టు కూడా ఉంది. ఇవి మనం వేసుకుంటాం కదా తాంబూలము, ఆ ఆకులు అవన్నమాట. సో వీటిని మనం స్నానం చేసినప్పుడు మాత్రమే ముట్టుకోవాలి, లేదనుకుంటే చెట్టు పాడైపోతుంది. అందుకే నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా. సో గుడికి అంతా వెళ్ళేసి బయట తిరిగేసి వచ్చాము కాబట్టి స్నానం చేశాక ముట్టుకోవచ్చు అనమాట. సో ఇది తమలపాకుల చెట్టు కూడా ఈ మందారం చెట్లోనే వచ్చేసింది. అండ్ అయితే ఇక్కడ చుక్కాకు పొద్దున్నే మా బావగారు కోసేశారనమాట, తీసుకొని వెళ్ళారు చిత్తూరుకి వాళ్ళు. సో ఇంకా పొద్దున కాదు, నిన్న ఈవినింగ్ కోసారు వాళ్ళు, చిత్తూరుకి తీసుకెళ్లారనమాట. సో ఇంకైతే మనీ ప్లాంట్ నేను మ్యారేజ్ అయిన 2 yearsకో 3 yearsకో ఈ మనీ ప్లాంట్ నాటాము. ఇది ఎంత పెద్దది అయిపోయిందంటే ఇక్కడ నుంచి కూడాను ఇంకా ఇదంతా ఫుల్ అల్లుకొని ఉంది. మొత్తం మా అత్త పందిరేసేదానికి అని చెప్పేసి మొత్తం కూడా పీకి క్లీన్ చేసేసింది అనమాట. అందుకే నుంచి ఇంకా తక్కువగా కనిపిస్తుంది, లేకపోతే ఇంకా పెద్దది ఉండేది. సో ఇప్పుడు మనం బయట ఉన్న జామ చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. వెళ్ళి నిద్రపోలేదు ఫ్రెండ్స్. పొద్దున్న గుడి నుండి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నిద్రపోలేదు. నిద్రపోకుండా వెళ్ళి ఆడుకుంటూ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అంత ఓపిక నాకైతే తెలియదు. మనం వెళ్దాం రండి ఫ్రెండ్స్. వాళ్ళు వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా ఇంకా మా పిల్లల్ని అసలు పట్టలేమన్నమాట. పెద్దమ్మాయి అయితే ఇక్కడ పెద్దగా ఒకరే ఉంటారు, తనకి ఫ్రెండ్, మిగతా ఇంకెవరితో కలవదు. కానీ ఆ ఒక్కరితో తప్పించి మా చిన్నమ్మాయికి మాత్రం ఒక 2 గ్యాంగ్ ఉన్నారు, తన ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది వెళ్ళి. బట్ మా పెద్దమ్మాయి ఏంటంటే ఒకరే ఫ్రెండ్ అనమాట. సో తనతో వెళ్తుంది, మాట్లాడుతుంది, వచ్చేస్తుంది. సైలెంట్, కొంచెం ఎక్కువ కలదు ఎవరిలోకి. అది అమ్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపించు, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా సామ్రాజ్యం. ఈ ఖాళీ ప్లేస్లో ఇంతకుముందు పెద్ద పెద్ద తోటల్లాగా వేసేసానండి మా అత్త. కూరాకులు అంటే ఈ కసువంతా కూడా ఆవులకి కోసి తవ్వేసి ఇచ్చేసి, ఆ తర్వాత ఇదంతా మొత్తం దున్నిచ్చేసి దీంట్లో తోరాకంతా వేసింది. అంటే కూరాకులు వేసింది, ఒక 4-5 రకాల కూరాకులు, బెండకాయలు, తర్వాత గోరుచిక్కుడుకాయలు, సో ఇట్లా మంచి టొమాటోలు, పచ్చిమిర్చి, వంకాయలు ఇవన్నీ కూడా పండించేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం నీళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి అవన్నీ కూడా నిలిపేసింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బెండకాయ చెట్లు, అలాగే నాటి వంకాయ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి. సో బెండకాయలు కూడా ఆల్రెడీ నిన్ననే అంటే ఊరు నుండి వచ్చిన రోజే చేసేసాను అనమాట, మొత్తం కోసి. చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, బెండకాయలు ఇట్లా ఇంటి దగ్గరే పండించుకుంటే ఎంత న్యాచురల్గా అసలు కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఫుడ్ అయితే తినొచ్చు అనమాట ఇంటి దగ్గర. విలేజెస్లోనే సాధ్యం ఫ్రెండ్స్ ఇలాంటివంతా కూడా. మీరేమంటారు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇదంతా కూడా ఉన్నాయి చూడండి బెండకాయలు అయితే. సో ఇంకా ఎక్కువ ఉంటే రేపు మన ఊరికి వెళ్ళేటప్పుడు కోసుకెళ్ళిండొచ్చు. అండ్ ఇంకా ఇదిగోండి. అండ్ అయితే ఇంకా ఇది చిక్కుడు చెట్టు. సో చిక్కుడు చెట్టు ఒకటి అల్లిచ్చింది. అండ్ వంకాయ చెట్లు ఫ్రెండ్స్, ఇవంతా వంకాయ చెట్లు. వంకాయలన్నీ వడబోయిందంట, అంటే ఏమంటారు, కాత అయిపోయింది, వడబోయింది, మేము అట్లే అంటాము. గోగాకు, ఇదిగోండి గోగాకు. ఇంకా ఇవన్నీ గన్నేరు పువ్వుల చెట్టు, మందారం చెట్టు, తమలపాకుల చెట్టు, ఇవన్నీ మీకు తెలిసిందే. అండ్ అయితే మన మందారం చెట్లు పువ్వు పూసిందో, ఇది నేను చూడలే, పొద్దున్న చూసింటే అయినా అంత టైం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మందారం చెట్లు రెడ్ కలర్ మందారం పువ్వు పూసింది. 1 2 3 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మందారం పువ్వులు మన ఇంటి దగ్గర. 3 or 4 ఉన్నాయి.
సో అది ఇట్లా నీళ్ళు ఇట్లాంటి తొట్టుల్లో మా అత్తయ్య ఎందుకు పెడతారంటే అక్కడక్కడ నీళ్ళు ఉండాలంట ఫ్రెండ్స్. ఇంట్లో ఎప్పుడు కూడా నీళ్ళకి కొరత లేకుండా నీళ్ళు నిండుగా ఉంటే ఇంట్లో డబ్బులు బాగుంటుందంట. ఈ సీక్రెట్ మీకు తెలిస్తే మీరు కూడా తెలియకపోతే ఫాలో అయిపోండి. ఇట్లా తొట్లో కానీ బాత్రూంలో బయట ఇట్లా తొట్లు ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిలో కానీ ఇట్లా కాగులు బాణలు అంటాం మేము వీటిని, ఇలాంటి వాటిలో కానీ నీళ్ళు నిండుగా పెట్టామంటే లక్ష్మీదేవి ఉంటుందంట, డబ్బులు బాగుంటుందంట. నాకు మా అత్తయ్య చెప్పేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే నీళ్ళు తొట్టి నిండా పెడతానో అప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటుంది కన్నా, ఎప్పుడైనా నీళ్ళు తొట్లో సగం అయిపోయాయి అంటే నాకు ఎందుకో డబ్బులే తక్కువ అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, డబ్బులు కొరతగా అనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట నాకు. సో అట్లా నాకు తెలిసింది. అండ్ అయితే ఇంకా బింది పువ్వులు అంటాం కదా, గుండి పూలు బిండి పూలు ఏదో అంటాం మేము, బింది పూలు అంటాము. సో అవి ఉన్నాయి గుండి పూలు. చెరుకులు ఫ్రెండ్స్ ఇదిగోండి, అలాగే ఆ చెరుకు చెట్టుకి. సో చెరుకులు ఫ్రెండ్స్, ఈ చెరుకులకే కాకరకాయ తీగలు కూడా అల్లిచ్చేసింది, గింజలు వేసి. కాకరకాయలు కూడా ఒక 4-5 కాసున్నాయి, అవి కూడా మా బాబు వాళ్ళు అయితే తీసుకెళ్లారు. పిందులు ఉన్నాయన్నమాట ఇప్పుడు. ఇదేమిది డ్రాగన్ ఫ్రూటా? ఏదో షో చెట్టు ఫ్రెండ్స్ అని తీగలాగుంది. ఇప్పుడు మనం వెళ్ళి జామ చెట్లు దానిమ్మ చెట్లు చూద్దాం రండి ఫ్రెండ్స్. పాములు ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకొని వెళ్ళాలి. అసలే ఆడ పాము పొరదీసింది, భయంగా ఉంది నాకు. ఏమైనా విలేజ్ లైఫే ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే విలేజ్ లైఫ్. ఆన్ చేసావా? ఇక్కడ రా అమ్మా, ఇట్లా రాపోదు. సో ఇంకైతే మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా, అక్కడైతే సపోటా చెట్టు పెద్దది ఒక 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఆ లాస్ట్లో ఒకటి. అండ్ జామ చెట్టు ఫ్రెండ్స్, ఈ జామకాయలు అయితే ఫుల్గా కాస్తాయి, ఫుల్గా తినేసాము. సీజన్ వస్తే మాత్రం మంచి కాయలు కాస్తాయి, టేస్టీగా ఉంటాయి. అండ్ మధ్యలో రెడ్గా కూడా ఉంటుంది. ఇవే కదా రెడ్గా ఉండే కాయలా అది. సో ఇది మామూలు జామకాయలు ఇది. అండ్ సపోటా చెట్టు 2, దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇక్కడెక్కడో ఉన్నింది, ఏదా కనిపించలేదు నా కంటికే. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇక్కడైతే దానిమ్మ చెట్టు ఉంది. కాకపోతే ఈ జామ చెట్టు, ఈ సపోటా చెట్టు, ఆ చింత చెట్టు మధ్యలో దానిమ్మ చెట్టు నలిగిపోయింది ఫ్రెండ్స్. అందుకే అది పెద్దగా రాలేదు, అందుకే అది అట్లనే ఉందన్నమాట. అండ్ ఇంకా మన ఇంటి దగ్గర ఎక్కువగా ఉండేటివి ఏమైనా ఉన్నాయంటే ఒకటి మునగాకు, కరివేపాకు. సో కరివేపాకు చూడండి, ఇక్కడ నుంచి అదంతా కరివేపాకు చెట్లే ఉంటాయి. చూపిస్తాను రండి, ఇదిగోండి, ఇదంతా కరివేపాకే ఫ్రెండ్స్, మొత్తం కరివేపాకు అన్నమాట. మనం ఏమైనా ఇక్కడ బెండకాయలు, వెజిటేబుల్స్, కరివేపాకు, మునగాకు, జాంపళ్ళు, సపోటా పళ్ళు ఇవన్నీ మాత్రం మన ఇంటి దగ్గరే ఉంటాయన్నమాట. మునగ చెట్టు కూడా ఇక్కడ ఉంది, కనిపించదేమో మీకు, అక్కడ ఉంది పెద్దది, అటుపక్క ఉంది. సో అదనమాట ఇక్కడైతే చెట్లు విశేషాలు. ఇంకా పత్తి చెట్టు ఉంది, చూపిస్తాను రండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, పత్తి చెట్లు 2 ఉన్నాయి ఫ్రెండ్స్, పత్తి చెట్లు 2 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక మునగ చెట్టు కూడా ఉంది. సో ఇంకైతే పత్తి చెట్లు 2, మునగ చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్. మా ఇంటి వెనకాల ఏమున్నాయో చూపిస్తాను. లేదురా అమ్మ, పాములు ఉన్నారా? కొంచెం అట్లా పోండమ్మా, వీడియో తీసుకునేంత వరకు. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఒక జామ చెట్టు ఉంది, అక్కడ ఒక జామ చెట్టు ఉంది. కరివేపాకు చెట్లు 2 ఉన్నాయి ఇక్కడ. ఫ్రెష్గా ఇదిగోండి, ఫ్రెష్గా కరివేపాకు కోసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి అట్లున్నాయి. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మా గార్డెన్ విశేషాలు. అయితే ఈ విధంగా నీళ్ళు, చెట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. పువ్వుల చెట్లు, వెజిటేబుల్స్, తర్వాత జాంపళ్ళు, సపోటా పళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో ఇలాగైతే గార్డెన్ టూర్ అయిపోయింది. సో హోమ్ టూర్ అనేది నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే చేద్దాము. ఇప్పుడైతే వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ఫ్రెండ్స్. విలేజ్ లైఫ్ అనమాట. బట్ మనకు అంత అదృష్టం ఉండదు ఇక్కడ వచ్చి ఉండాలంటే. జాబ్స్ పర్పస్ పైన కానీ, ఇంకా పిల్లల చదువులు అని చెప్పి మనం బయట ఉండాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుందిలేండి, అది వేరే విషయం. కాకపోతే అప్పుడు మనకి ఎవరు లేరే అనే బాధ ఇంకా ఉంటుందన్నమాట. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం అలోన్గా ఉన్నామనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్లా విలేజ్లో అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే మాత్రం ఆనందమే వేరనమాట. సో అది ఫ్రెండ్స్, బాగా ఆకలేసేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా చికెన్ రెడీ చేయలేదు మా ఆయన, ఇంకా 10 నిమిషాలు పడుతుందంట అన్నాడు. మనం ఆలోపు
తిరుత్తణిలో తీసుకొచ్చిన ప్రసాదం తిన్నాం ఫ్రెండ్స్. అంటే నేను చికెన్ ఏం ముట్టుకోలేదులేండి ఫ్రెండ్స్. ఇది ప్రసాదం అంటే ప్రసాదం కాదు, అక్కడ ఫేమస్గా దొరికేదనమాట. కొబ్బరి బర్ఫీలు అంటాం కదా. సో మనకి మామూలుగా షాప్స్లో 5 రూపీస్ అని చెప్పి కొబ్బరి బర్ఫీలు అమ్ముతూ ఉంటారు కదా, అదనమాట ఇది. కాకపోతే దీన్ని నేను 1/2 kg తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే 1/4 kg తీసుకుంటే 80 రూపీస్ అంట, 1/2 kg తీసుకుంటే 100 రూపీస్ అంట. అప్పుడు మనకి 60 రూపీస్ మిగులుతుంది కదా, కరెక్టే కదా. 80 160లో 60 రూపీస్ మిగులుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను కొంచెం లెక్కల్లో పూర్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అందుకని చెప్పేసి 60 రూపీస్ మనకి మిగిలేటప్పుడు ఇంకేమని చెప్పి 1/2 కిలోనే తీసుకున్నాను. ఏమో ఇంత వచ్చేస్తుంది అనుకున్నాను ఫ్రెండ్స్, 1/2 కిలోకి ఇంతే వచ్చింది. నాకు చాలా ఇష్టం. మామూలుగా ఎప్పుడైనా ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు నాకు కొబ్బరి బర్ఫీలు తీసుకొచ్చిస్తూ ఉంటారు 5 రూపీస్వి. శనగగింజలు బెల్లం బర్ఫీలు కానీ, చక్కీలు అంటారు కదా, అవి కానీ ఇట్లా ఇవి మాత్రం చాలా చాలా బాగుంటుంది కొబ్బరి బర్ఫీలు. అందుకని చెప్పేసి ఇది నాకు అక్కడ దొరికేసరికి ఇంకా ఫుల్ ఖుషీగా అయితే నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినేద్దాం ఫ్రెండ్స్, ఆకలేస్తుంది బాగా. ఇంకా 10 నిమిషాలు పడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. అందుకని చెప్పేసి చక్కెర, కొబ్బరి, ఆ తర్వాత వీటిని ఏమో అంటారు కదా, పచ్చి పరింకాయో ఏదో ఇది కదా, ఏవో నాకైతే వాటి పేరు తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే చెప్పండి. వీటిని ఈ కలర్స్ లాగా ఈ ఏదో పెట్టుంటారు కదా, వాటిని ఏమంటారో చెప్పండి. ఇంత టైం వరకు ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్ తినకుండా. అసలే నిద్ర లేదు కదా, నిద్రపోయి లేచేసరికి బాగా ఆకలేసేస్తుంది. సో ఇంకైతే వంట చేసేసారు ఫ్రెండ్స్. ఆయన అయితేను ఇంకా గార్డెన్ చూసారు కదా. సో అదనమాట మా ఇంటి చుట్టూ ఉన్న సరౌండింగ్లో గార్డెన్ అయితేను మా అత్తయ్య అట్లా పెట్టుకున్నారు. అండ్ ఇంకా ఇక్కడైతే చికెన్ చేశారని చెప్పాను కదా ఆయన అయితే. సో ఆయన అయితే వేడిగా చికెన్ చేసేసారు. కాకపోతే మన ఇంట్లో ఒకసారి చేస్తున్నారు కదా ఈ మధ్య, అంత టేస్ట్ అయితే లేదనమాట. సో ఒకవేళ నేను వేసే ధనియాల పొడికి అత్తయ్య చేసే ధనియాల పొడికి ఏమైనా కొంచెం మార్పులు ఉండడం వల్ల ఏమైనా టేస్ట్ అట్లా మిస్ అయిందో ఏమో మరి తెలియదు, కానీ టేస్ట్ అయితే అలా లేదనమాట. బట్ ఓకే, తినొచ్చు, అలా ఉన్నింది. అయినా హస్బెండ్స్ వంట చేస్తే ఎలా ఉన్నా తినాలనిపిస్తుందిలేండి. మనకి లేక వాళ్ళు వంట చేసి పెడతారు కాబట్టి. సో మనం చేస్తే వంకలు పెడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఇంకా మనకి అది అమృతం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నా తినేస్తాం బాగుందని చెప్పేసి. సో ఇంకైతే మనము రేపు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక 5-5:30కి అట్లయితే బయలుదేరేస్తాం పొలంనేరుకి. ఎందుకంటే ఆయనకి ఆఫీస్ ఉంది అండ్ పిల్లలకి కూడా స్కూల్ ఉందన్నమాట. ఈరోజు అయితే ఇంకా వెళ్ళడం టయర్డ్గా ఉంది కదా, ఎందుకులే అని చెప్పేసి ఉండిపోయాము. ఇంకైతే అత్తయ్య పువ్వులు ఉన్నాయి కదా, కోసి కట్టి పెట్టు పిల్లలకి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా అవైనా అట్లనే రాలిపోతాయి. ఇంకా రేపు మార్నింగ్ కోసుకోవడానికి కూడా అంత టైం అయితే ఉండదు, ఎందుకంటే ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడే కోసేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే వీడియో తీస్తుంటే తనతో మాట్లాడుకుంటూ పువ్వులు అయితే కోస్తూ ఉన్నాను. ఇంతకు ముందు అయితే ఒక 5-6 మూరలంతా దొరికేది పువ్వులు, కాకపోతే ఇప్పుడు కొంచెం వడపోయినాయి అనమాట చెట్లు ఎండకి దానికి. అందుకని చెప్పేసి ఇంకా ఒక మూర అంత అయ్యాయి అనమాట, ఒక మూర కూడా కాలేదులేండి. అవైతే కోసి కట్టేసి ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేపించి అయితే పెట్టాను. ఇంక ఈ పువ్వులన్నీ కోసి పిల్లలకి కట్టి పెట్టేసిన తర్వాత అయితే బ్యాగులు కూడా సర్దుకోవాలండి ఇంక ఇంటికి వెళ్ళడానికి అయితేను. సో నాకైతే అసలు ఇంకా ఇంటికి వెళ్ళాలని కూడా మనసు ఒప్పుకోవడం లేదనమాట. ఇంకా 2 రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే వెళ్ళడం తప్పదు కదా, పిల్లలకి స్కూలు, ఆయనకి ఆఫీసు, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా తప్పదనమాట. మనకి ఇష్టం లేకపోయినా ఒక్కోసారి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి నాకు పుట్టింటికి వెళ్తే ఎలాగైతే ఉండాలనిపిస్తుంటుందో సేమ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే కూడా అలానే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అంత మంచిగా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర అయితే. నాకు చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఇల్లు కానీ అట్లా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేయలేము, ఇంకా వెళ్ళాల్సిందే కదా ఎప్పుడున్నా కూడా. మళ్ళీ దసరా హాలిడేస్కి కానీ సమ్మర్ హాలిడేస్కి కానీ అట్లా వచ్చినప్పుడు మాత్రం ఒక 10 days 15 days అయితే ఉండేసి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు కూడా ఆయనకి ఆఫీస్ ఉంటుంది కదా, టైంకి ఫుడ్ ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటాను తప్పించి. ఇంకైతే ఇక్కడ అన్నీ కూడా ఉంటుందన్నమాట. ఇంకైతే చెప్పాను కదండి, ఈ మార్నింగ్ అయితే బయలుదేరేస్తున్నాం అనమాట. కరెక్ట్గా ఒక 5:46కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఎర్లీ మార్నింగ్ అయితేను. సో ఇంకా అదే డ్రెస్సెస్లో అయితే వెళ్ళిపోతున్నాంలేండి. ఇంకా నేనేం డ్రెస్సులు కూడా తెచ్చుకోలేదు. పిల్లలకైతే ఒక 2-3 జతలు తెచ్చాను, కానీ నాకైతే ఇంకా ఇవే చాలే, సండే ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఉండిపోయాను. బట్ సండే ఈవినింగ్ టైర్డ్ అయిపోయి వెళ్ళలేదన్నమాట. అందుకని మండే మార్నింగ్
మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరుతున్నాం. ఇక్కడ కార్లో ఉన్న వినాయకుడికి పెట్టడానికి అయితే పువ్వులు కోసుకుంటూ ఉన్నాను. ఇంకా మనం ఇంటికి రీచ్ అయ్యేసరికి ఒక 1.5 అవర్ పడుతుంది. కరెక్ట్గా ఒక 6:47కి అట్లా వచ్చామన్నమాట ఇంటికి. అండ్ వచ్చిన తర్వాత పిల్లల్ని రెడీ చేయించి వాళ్ళు హోంవర్క్స్ అన్నీ రాసి ఆ తర్వాత స్కూల్కి అయితే వెళ్ళారండి. సో ఇలాగైతే మా కావిడి పండగ విశేషాలు, మేము ఊరికి వెళ్ళడం రావడం అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఈ రోజుతోటి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా మీకు డైలీ నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో నిద్ర మొహాలు చూసారు కదా మావి ఎలా ఉన్నాయో. ఎందుకంటే మార్నింగ్ 5కి లేచాము, 5:40కి అంతా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అదండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.